దేవుడికి మహిమ కలుగుతుందాక. ఈ బిడ్డలు ఇప్పుడే జస్ట్ ఒక 10 minutes బిఫోర్ ఈ పాట నేర్చుకొని చేయడం జరిగింది అనమాట. సో నాకు లేట్ అయి నేను వాళ్ళకి నేర్పించలేకపోయాను. బట్ 10 minutes ముందే వాళ్ళు నేర్చుకొని ఇది చక్కగా చేయడానికి దేవుడు చూపిన కృపని బట్టి దేవుడికి మహిమ కలుగుతుందాక. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడు నామమున మహిమపడతారు. హల్లెలూయా. ఇంకొక పాట పిల్లలు ఎప్పటి నుండో సెప్టెంబర్ మాసం నుండే నేర్చుకుంటున్నారు. కానీ పరిస్థితులను బట్టి ఒకరు వచ్చి ఒకరు రాక సెప్టెంబర్ 19th యానివర్సరీ నుంచి చేద్దాం అనుకున్నారు. కానీ టైం సరిపోక చేయలేదు. తర్వాత మన కృతజ్ఞత కూడికల్లో చేద్దాం అనుకున్నారు. ఆ రోజు కొంతమంది బిడ్డలు రాలేదని చేయలేదు. సో దాన్ని కంపల్సరీ చేస్తూ ఈ రోజు మళ్ళీ ఒకసారి వీళ్ళు నేర్చుకున్నందుకన్నా చేయాలని నేను వాళ్ళకి నేర్పించడం జరిగింది. సో ఇంకొక పాటతో దేవుడు నామాన్ని మహిమపరచడానికి బిడ్డలు వస్తున్నారు. అందరూ చప్పట్లు కొడుతూ దేవుడు నామాన్ని మహిమపడతారు.
చిన్న పిల్లలను బట్టి మరొకసారి వాళ్ళలో ఉన్న ఆసక్తిని బట్టి వాళ్ళలో ఉన్న అంటే నేర్చుకోవాలి, ఖచ్చితంగా చెయ్యాలి అనే మనస్తత్వంతో బిడ్డలు ఎంత కష్టపడి నేర్చుకున్నారు. దాన్ని బట్టి దేవుని ఎంతగానో నేను స్తుతిస్తున్నారు. హల్లెలూయా. సో ఇప్పుడు మన మధ్యలో స్తుతి కీర్తన వచ్చి తన సోలో
హల్లెలూయా. గట్టిగా చెప్పండి. సో బిడ్డలందరూ కలిసి దేవుని నామాన్ని మైపరచాలని ఆశపడుతున్నారు. సో ఒక గ్రూప్ సాంగ్ తో వాళ్ళు ముందుకు వస్తున్నారు. బెత్లెహేములో చిన్న పశుల పాకలో పుట్టెను మన యేసు. బెత్లెహేములో చిన్న పశుల పాకలో పుట్టెను, పాకలో పుట్టెను, పాకలో పుట్టెను, పాకలో పుట్టెను, పాకలో పుట్టెను మన యేసు. బెత్లెహేములో చిన్న పశుల పాకలో పుట్టెను, గొల్లలంతా దూత ద్వారా యేసు వద్దకు వచ్చియుండిరి. గొల్లలంతా దూత ద్వారా యేసు వద్దకు వచ్చియుండిరి, వచ్చియుండిరి, నమస్కరించిరి, వచ్చియుండిరి, నమస్కరించిరి మన యేసు. బెత్లెహేములో చిన్న పశుల పాకలో పుట్టెను మన యేసు. బెత్లెహేములో చిన్న పశుల పాకలో పుట్టెను, జ్ఞానులంతా చుక్క ద్వారా యేసు వద్దకు వచ్చియుండిరి. జ్ఞానులంతా చుక్క ద్వారా యేసు యొద్దకు వచ్చియుండిరి, వచ్చియుండిరి, కనుకరించిరి, వచ్చియుండిరి, కనుకరించిరి మన యేసు. బెత్లెహేములో చిన్న పశుల పాకలో పుట్టెను మన యేసు. బెత్లెహేములో చిన్న పశుల పాకలో పుట్టెను, పాకలో పుట్టెను, పాకలో పుట్టెను, పాకలో పుట్టెను, పాకలో పుట్టెను మన యేసు. బెత్లెహేములో చిన్న పశుల పాకలో పుట్టెను. హల్లెలూయా.
సాంగ్ మర్చిపోయాడంట. కానీ చిన్న బిడ్డ తన ధైర్యం బట్టి దేవుడు నామమున పలుకుదామా? హల్లెలూయా. యేసయ్య పుట్టాడు రో మన కోసం, లోకానికొచ్చాడు రో. మన వాడలో నిజమైన పండుగను యేసయ్య పుట్టాడు రో, మన కోసం వచ్చాడు రో. మన వాడలో నిజమైన పండుగను చాటించను, ప్రకటించను ప్రజలందరికీ వార్త. పల్లె పల్లెల్లో నా శుభవార్త చాటించను, ప్రకటించను ప్రజలందరికీ వార్త. పల్లె పల్లెల్లో నా శుభవార్త. యేసయ్య పుట్టాడు రో, మన కోసం వచ్చాడు రో. మన ఊరు మన వాడలో నిజమైన పండుగలో యేసయ్య పుట్టాడు రో, మన కోసం వచ్చాడు రో. మన ఊరు మన వాడలో నిజమైన పండుగలో పాపికి విడుదల ఇచ్చే రాజు పుట్టాడు, రోగికి స్వస్థత ఇచ్చే దేవుడు వచ్చాడు. పాపికి విడుదల ఇచ్చే రాజు పుట్టాడు, రోగికి స్వస్థత ఇచ్చే దేవుడు వచ్చాడు. నమ్మి చేరావంటే, మనసు ఇచ్చావంటే, నమ్మి చేరావంటే, యేసుకు మనసు ఇచ్చావంటే రక్షణ ఇస్తాడు, నిన్ను రక్షిస్తాడు. రక్షణ ఇస్తాడు, నిన్ను రక్షిస్తాడు. చాటించారో, ప్రకటించారో ప్రజలందరికీ ఈ వార్త. పల్లె పల్లెల్లో నా శుభవార్త చాటించారో, ప్రకటించారో ప్రజలందరికీ ఈ వార్త. పల్లె పల్లెల్లో నా శుభవార్త. యేసయ్య పుట్టాడు రో, మన కోసం వచ్చాడు రో. మన ఊరు మన వాడలో నిజమైన పండుగలో యేసయ్య పుట్టాడు రో, మన కోసం వచ్చాడు రో. మన ఊరు మన వాడలో నిజమైన పండుగలో. ఈ రోజుకి నేను
2020లో నేను రక్షణ తీసుకున్నాను. ఇదే రోజు నేను ఐఎమ్ స్పిరిచువల్లీ రీబార్న్ ఇన్ క్రైస్ట్. ఇన్ని రోజుల నుంచి దేవుడు నన్ను కాపాడి అసలు ఇది అల్టిమేట్ జర్నీ అని చెప్పవచ్చు. బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్, మై లైఫ్. నా ఫ్రెండ్స్ నాకు పెద్ద లైక్ వాట్ ఎ చేంజ్ అని అంటారు. అంత మంచి దేవుడు నేను కలిగినందుకు దేవుని నామానికి మహిమ కలుగును కాక. నేను లైవ్లో కరోనా టైంలో లైవ్లో మన ఎవ్రీడే జూమ్ యాప్లో మన మీటింగ్లో ఉంటుంది, ప్రేయర్లో వాక్యం విన్నాను. ఒకలాంటి ఆసక్తి నాలో దేవుడు కలిగించాడు. ఒక మాట జస్ట్ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడడానికి నా జీవితమే సాక్ష్యం అని నేను చెప్తాను. ఎందుకంటే నేను రీడింగ్ బైబిల్, నాకు బ్రైట్గా కనబడతాయి దేవుడు మాట్లాడే మాటలు. అవి చాలా ఇట్లా బ్రైట్ డార్క్ కలర్లో కనబడతాయి నాకు. అలా నేను బిఫోర్ నేను బాప్తిజం తీసుకోకముందుకు శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను కనుక విడవక నీ ఎడల కృప చూపుతున్నాను. యెర్మీయా 33:3 ఆ వాక్యం నన్ను చాలా గట్టిగా హత్తుకుందనమాట. ఆ వాక్యం చదవగానే నాకు ఎలాంటి నెమ్మది, ఆదరణ. ఇప్పటికి కూడా నేను ఎప్పుడైనా బైబిల్ చదువుతుంటే అట్లా వాక్యం నాకు చాలా గుండెకి హత్తుకుంటుంది. అట్లా వాక్యం ద్వారా మాట్లాడి దేవుడు నన్ను 3 days 8, 9, 10, 11 దినాలు బాప్తిజం తరగతించడం జరిగింది. రక్షణ కూడా తీసుకున్నాను. రక్షణ తీసుకున్నాక ఇట్స్ నాట్ అన్ ఈజీ ఫర్ మీ. ఒకప్పటి నేను మళ్ళీ రావడం స్టార్ట్ అయింది. ఇట్స్ లైక్ అ బిగ్ బ్యాటిల్ అని చెప్పవచ్చు. అది పెద్ద యుద్ధం లాగానే ఉండే. బట్ కొన్నిసార్లు పడిపోయే సిచ్యువేషన్ వచ్చినా తిరిగి లేచిన పరమ కుమ్మరైన దేవుని బట్టి ఎంతగానో వందనాలు. అనే ఫీలింగ్లో ఆ టైంలో కూడా నాకు ఎవరు నన్ను చూస్తున్నారు, నన్ను గమనిస్తున్నారు, నాతోనే ఉన్నారు అనే ఫీలింగ్ వస్తుంది. అది ఎవరు అనేది నాకు తెలియదు, కానీ అప్పుడు తెలియకపోతుండే. నన్ను చూస్తున్నారు, నన్ను గమనిస్తున్నారు. నేను భయంతో ఉండాలి, విధేయతతో ఉండాలని ఆత్మ ఎప్పుడు ప్రేరేపిస్తూనే ఉంటుండే. ఆత్మ ప్రేరేపణ గర్జింపుని నేను వినక కొన్నిసార్లు ప్రోత్సహించిన క్షణాలు కూడా ఉన్నాయి. ఏమవుతుంది లైఫ్ అని అనుకున్నా. బట్ ఆ లైఫ్ నాకు కొన్ని విషయాలలో ఐ వెంట ఇన్ ద మిడ్స్ ఆఫ్ ద ఓషన్ అంటారు కదా, అట్లాంటి పరిస్థితిలో వెళ్ళినా బట్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ద ఓషన్ గాడ్ హ్యాండ్ ప్రొటెక్టెడ్ అని చెప్తాను. అండ్ అంకుల్ కూడా మా ఫ్యామిలీ నిమిత్తం కానీ నా నిమిత్తం కానీ స్పెషల్ కేర్. లైక్ నాకు ఎప్పుడైనా నాకు ఏమైనా బాగాలేకపోతే అంకుల్ నాకు ఇట్లా అవుతుందని ప్రేయర్ చేస్తాను. ఎప్పుడు ఫోన్ చేసిన అంకుల్ వాజ్ దేర్ ఫర్ అవర్ ఫ్యామిలీ అండ్ ఫర్ మీ. నేను చెప్పగలుగుతాను ఒకటే, అంత మంచి దైవజనులు నాకు ఇచ్చినందుకు దేవుడికి ఎంతగానో వందనాలు. అండ్ స్పెషలీ లాస్ట్ క్రిస్మస్ నా బ్లడ్ కౌంట్ తక్కువ ఉంది. ఐ వాజ్ వెరీ సిక్. కానీ ఈ క్రిస్మస్ ఐ వాజ్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. అదంతా దేవుని కృపని కనికరమే. ఈరోజు కేవలం బ్రతికి ఉన్నాను. శత్రువుల చేతి నుండి నన్ను విడిపించిన దేవుని బట్టి ఎంతగానో వందనాలు. అవి చెప్ప శౌక్యం కానీ అవి వివరణాతీతం అని చెప్పచ్చు. పరమ కుమ్మరి చేతిలో ఉండవలే, కంసాలి చేతిలో గోల్డ్ వలె నిత్యము తన చేతిలో నేను ఉండాలని దేవుడు ఎంతో ఆశిస్తున్నాను. పగిలిపోయిన నన్ను సరిచేసి వాడుకొని పరమ కుమ్మరికి ఎంతగానో వందనాలు. అండ్ మంచి జాబ్, లైక్ నేను వెళ్ళి ఇట్లా వెళ్తున్నాను అంకుల్ ఒక జాబ్ ఉంది అని చెప్పినాను. అందుకే ప్రేర్ చేసి నువ్వు వెళ్ళమ్మా కనిపెట్టుకో చేద్దామని కూడా అన్నారు. నేను వెళ్ళి ఇట్లా డెమో ఇచ్చిన యూఆర్ సెలెక్టెడ్ అని ప్రిన్సిపల్ సెలెక్ట్ చేసింది. ఐ వాజ్ వర్కింగ్ ఇన్ సెంట్ ఆన్స్ గర్ల్స్ హై స్కూల్ యాజ్ అ ఇంగ్లీష్ టీచర్. అంత మంచి పోస్ట్ నాకు ఆ స్కూల్లో రావడం ఎవరు ఇన్ఫ్లుయెన్స్ లేదు. జస్ట్ నేనే వెళ్ళినా మీ దగ్గర ఏమైనా పోస్ట్ కావాలి అంటే అవును నేనే వచ్చి డెమో ఇచ్చి అన్నారు. దెన్ నేను నా రెజ్యూమ్ ఆ రోజు ఈవినింగ్ నేను తయారు చేసి నేను డిగ్రీ జస్ట్ నేను గ్రాడ్యుయేట్ అండి లాస్ట్ ఇయర్ నా ఫైనల్ ఇయర్ అయిపోయింది. ఆ రెజ్యూమ్ అంతా ప్రిపేర్ చేసి నేను జస్ట్ వెళ్తే రెడీ ఫర్ ద డెమో అన్నారు. ఆన్ ద స్పాట్ ఆమె లెసన్ ఇచ్చింది. ఆన్ ది స్పాట్ నేనే ప్రిపేర్ అయిపోయి చెప్పేసిన దేవుడికి ప్రార్థన చేస్తున్న దేవా నువ్వు నా నోటి నాలో ఉండు, నా నోట్లో నీ మాట నుంచి నీ ఆత్మ నుంచి అని నేను వెళ్ళిన. ఐ వాజ్ సెలెక్టెడ్ బై ద ప్రిన్సిపల్. అండ్ జాబ్లో కూడా దేవుడు ఖ్యాతి ఘనత ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి దేవుడికి నేను చెప్తానని దేవుడు చెప్పింది ఒక రోజు. అట్లాంటి రహస్యమైన సంగతులు ఎన్నో చెప్పిండు.
అందరూ అనుకుంటారు ఈ అమ్మాయి చర్చ్కే రావట్లేదు కదా, ఈ అమ్మాయి ఎట్లా డెవలప్ అవుతుంది, ఈ అమ్మాయి ఎట్లా ఉంటుంది, నేను చర్చ్కి రావట్లేదు అనే బాధ నాకు ఎందుకు రావట్లేదు అది దేవునికి తెలుసు, నాకు తెలుసు. సమస్త ఘనత మహిమ దేవునికి కలుగును గాక. There were many problems, many struggles, but God, I proudly say that, I strongly say that God is beside of me. నా శత్రువుల చేతుల నుండి నన్ను విడిపించిండు. నన్ను సజీవ లెక్కలు ఈరోజు నేను సజీవంగా ఉన్నానంటే దేవుని కృపనే. ఎన్నో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఎన్నో వాటి నుంచి దేవుడు రక్షించిండు. ఒకనొక టైంలో నాకు ఎవరు లేరు ప్రభా అని అనుకునే స్టేజ్కి నేను వెళ్ళిపోయినప్పుడు అది కాల్ అంకుల్, ఒకసారి నా అంకుల్ ఫోన్ చేసి అంకుల్ నన్ను ఇంట్లో ప్రేయర్ చేస్తాను, కొంచెం నాకు బాధ ఉంది. నేను ప్రేయర్ చేస్తే ఎందుకమ్మా నువ్వు రక్షణ తీసుకున్నావు, డెబోరా అని పేరు వచ్చింది మీకు, డెబోరా అంటే అర్థం తెలుసా అని అడిగినాను. తెలుసు అనుకున్నాను. మరి ఎందుకు బాధపడుతున్నాను, లేదా నాకు హెల్త్ బాగుండట్లేదు ఎట్లనో అవుతుందంటే ప్రేయర్ చేద్దాం మనం. ప్రేయర్ చేసి నాకు 1 వీక్ కంటిన్యూస్గా చర్చ్లోనూ ఆగేసి ప్రేయర్ చేయడం. మా సిచ్యువేషన్స్ నేను అసలు ఆ బాధ, నేను వెళ్ళిన స్ట్రగుల్ అది అందరూ చూసిరు, అందరికీ తెలుసు. ఇవన్నిట్లో నుంచి విడిపించి ఈరోజు నన్ను సజీవ సాక్షిగా నన్ను దేవుడి నుంచి, దాన్ని బట్టి సమస్త ఘనత మహిమ దేవునికి కలుగును గాక. నేను ఒకటే చెప్తాను, నేను పగిలిపోయిన పాత్రను కానీ నా పగిలిపోయిన స్థితిని సైతము తడిగి శుద్ధి చేసి బాగు చేసి వాడుకుంటున్న పరమ కుమ్మరికి సమస్త ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. ఈ సందర్భంగా నా నిమిషం ప్రార్థన చేసిన అందరికీ హృదయమార ఎంతగానో వందనాలు చెల్లించుకుంటూ, దేవుడికి అవకాశం బట్టి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటూ, ఆల్ క్రెడిట్ గోస్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్ అని చెప్తున్నాను. థ్యాంక్ యూ. మంచి సాక్ష్యం మనం విన్నాం. ఆమె నిర్భయంగా చెప్పిన సాక్ష్యం జీవాట్లో అది కరోనా టైం. రోజుకు 3 సార్లు వర్తమానం చెప్తుంది. 3 సార్లు వర్తమానం చెప్పడం వలన ఈ అమ్మాయి హాస్పిటల్కి వచ్చింది, ఇట్లనే ఉన్నది. ఆ వర్తమానము విని ఏమన్నదంటే దేవుడు నాతో మాట్లాడిండు, నేను రక్షణ తీసుకోవాలనుకుంటున్నా అని చెప్పింది. ఒకరోజు ఎందుకో మేము ఆదివారం రోజే ఈ మందిరం ముగించుకొని వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని నా స్వరము నేను బయట నిలబడ్డ వచ్చి చెప్పింది. ఏమనంటే నా హృదయం మారింది, నేను రక్షణ పొందాలనుకుంటున్నా, ఈ జూమాకు వాక్యం నేనే వచ్చినానని. ఇంకా తన అప్పటికి డిగ్రీ కంప్లీట్ కాలేదు, ఎంబీఏ చేసింది, బీబీఏ చేసింది, డిగ్రీ అప్పుడు కంప్లీట్ అయింది. మరి ఆ సమయంలో ఎంతో ప్రార్థన చేసినాం. ఆమె 3 రోజుల నుండి డిసెంబర్ మాసంలో భాషణ తీసుకుంది. ఈరోజు తన ఆత్మీయ బర్త్డే. మీరందరూ ప్రార్థన చేయండి, ఇలాంటి బర్త్డేలు ఎంజాయ్ చేసుకోవాలని. మరి పాస్ అయిన వెంటనే, డిగ్రీ పాస్ అయిన వెంటనే జాబులు పడ్డాయని అప్పుడే అప్లికేషన్ పెట్టుకోండి. ఫస్ట్ టైం పోయినప్పుడు వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. మరి ఇట్లా సెలెక్ట్ చేసుకున్నారు అంటే ప్రార్థన చేసినాం చాలా. మరి ఇంగ్లీష్ టీచర్గా మరి సెంటర్స్ గర్ల్స్ స్కూల్లో పనిచేస్తుంది ఆమె. అది చెప్పేది ఇప్పుడు. మరి అదే కాకుండా ఎంతో ఆమె బాధలో వేదనలో నా జీవితం ఇట్లయిపోయింది కదా అని ఎంతో బాధతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమెను బలపరిచి నిలబెట్టి ఎంతగానో వాడుకున్న దేవుడికి కోట్లాది వందనాలు. ఎన్నో విధాలుగా వరాలు ఆమెకు దేవుడు ఇచ్చాడు. ఒక వరం అని చెప్పలేము. ఎన్నో విధాలుగా బలపరిచిండు, ఎన్నో విధాలుగా సరిచేసిండు, ఎన్నో విధాలుగా ఆమెను ఆ పరిస్థితుల్లో ఆ బ్లడ్ కార్డ్ ఎత్తుందంటే 6 ఉందని చెప్పిండు. 6 పాయింట్లు ఉన్నది, రక్తం లేదు నీకు, ఇంకా కొంచెం తగ్గితే చనిపోయే అవకాశం ఉంది అని చెప్పిండు. ఆ పరిస్థితుల్లో నిలబడలేని స్థితి, కూర్చోలేని స్థితిలో ఉన్నప్పుడు ఫోన్ చేసినప్పుడు ప్రార్థన చేసినాం. వెంటనే కొద్ది రోజుల్లోనే 11కు చేరుకుంది బ్లడ్ కార్డ్. మరి 11కు చేరుకొని ఆమె బ్లడ్ రావడం మొదలుపెట్టి 6 రోజుల నుండి ఈ రోజు వరకు ఆమెకు బ్లడ్ వస్తున్నది. మంచిగా ఉన్నది, ఆరోగ్యంగా ఉన్నది. ఏ వ్యాధులు కానీ ఏ రోగాలు కానీ ఇప్పుడు ఏమి లేవు ఆమెకు. మరి దేవుడు అంతగా దీవించి అంతగా ఆశీర్వదించిన దేవుడికి కోట్లాది వందనాలు. ఇప్పుడు జాబ్ చేస్తుంది. భర్త కూడా మరి ఆన్లైన్ పంపించడం, మరి లేకపోతే తెచ్చి వదిలేయడం, మరి వచ్చి తీసుకుపోవడం నిజంగా ఎంతో సహకరిస్తున్నాడు. దేవునికి వందనాలు. మరి
మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఆమె పేరు వాణిని కూడా మీ ప్రార్థనలో గుర్తు చేసుకోండి. ఇంకా ఆత్మీయంగా ఎదగాలని, వర్ధిల్లబడాలని, మంచి ఆశీర్వాదాలకు రావాలని మీ అందరూ ప్రార్థనలో గుర్తు పెట్టుకోండి. మరి మంచి సాక్ష్యాన్ని మనం సందర్భంగా విన్నాం. యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చింది అని అంటే నశించిన దాన్ని వెతికి వచ్చు. అందుకనే మనం అనుకోవచ్చు వారి యొక్క ఉదాహరణే వాక్యం విని మరి మారుమనసు పొంది భాషను తీసుకొని నిలబడ్డది. మరి దాన్ని బట్టి దేవునికి వందనాలు. ఏమాత్రం కూడా వెనకడిగేయకుండా రక్షణ పొందడానికే నాకు దేవుడు మాట్లాడాలని ముందు అడిగేసింది. అది చాలా మంది ఎన్నోసార్లు చెప్తే కూడా తీసుకోరు, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. అందుకే దేవుడికి వందనాలు. దేవుడు మరి ఆమెను వారి కుటుంబాన్ని వారి భర్త గారిని తను చేసే పనిని తనకు మంచి ఆరోగ్యం ఇచ్చి దేవుడు తనను దీవించి ఆశించును గాక. అంతేకాకుండా ఈ రక్షణ జీవిత కాలం అంతా కాపాడుకునేటందుకు తనకు మంచి మనసు, మంచి గుణము దేవుడు అనుగ్రహించి దీవించి ఆశీర్వదించాలని మీరందరూ ప్రార్థన చేయండి. ఆమె కూడా బలపడేటందుకు ఇంకా ఇలాంటి ఆత్మీయ పాత్రుడేలు ఎన్నో చెప్పుకోవాలి. ప్రతి ఇయర్ కూడా కొత్త సాక్ష్యాలు చెప్పాలి. ఆమె బలపడాలని మనం అందరం కూడా ప్రార్థిస్తాం. దేవుడు ఆమెను దీవించి ఆశీర్వదించడానికి సాక్ష్యం రాదు. ఇంకేమైనా సాక్ష్యం ఉంటే మీరు ముందు మంచి పని చేసి మరి ఆమె లెక్చరర్గా రిటైర్ అయ్యారు. మీరు సిస్టరు మరి విద్యాసాగర్ గారు ముందుకు వచ్చి వారికి పాటలు అంటే చాలా ఇష్టం. మనం అందరం కూడా సపోర్ట్ చేద్దాం. వాళ్ళు ముందుకు వచ్చి క్రిస్మస్ సాంగ్ పాడాలని మేము అనుకుంటున్నాం. ఏం కదా రాండి. అందరికీ ప్రైజ్ అలానండి. నేను గత 2 సంవత్సరాల నుంచి సరిగ్గా భోజనం చేయకపోతున్నాను. అంతకుముందు ఎంతో పుష్టిగా తినే మనిషిని నేను. 2 సంవత్సరాల నుంచి ఒక్క ముద్ద తినడానికి కూడా నాకు కష్టమయ్యేది, ఇష్టం అనిపించేది కాదు. ఆకలి అయ్యేది, తింటే అవ్వకపోవడం అనే సమస్య లేదు, కానీ తినడానికి ఇష్టం అనిపించేది కాదు. అట్లనే సఫర్ అవుతూ ఉంటున్న సమయంలో పట ఒక 1 month బిఫోర్ అంకులు చేసినప్పుడు ఇట్లా అన్నం తింటలేని బ్రదర్ నేనని చెప్పేసి చెప్పినప్పుడు ప్రేయర్ చేసినప్పుడు అప్పటి నుంచి కొంచెం తినడం స్టార్ట్ చేసిన. ఏదో ఒకటి అన్నం కాకుండా కూడా ఏదో ఒకటి కడుపు మాత్రం ఖాళీ పెట్టుకోకుండా అంతన్నా తినడం స్టార్ట్ చేసిన. ఇంకా మళ్ళీ మొన్న అడిగినమ్మా ఎట్లున్నావు తింటున్నావు అంటే తింటున్నా బ్రదర్ అన్నా. ఆ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ 2 days మళ్ళీ తినలేకపోయినా. మళ్ళీ నిన్న ట్యూస్డే కదా ఇంటికి వచ్చింది బ్రదరు. ఇంటికి వచ్చినాక మళ్ళీ నిన్నటి నుంచి ఇట్లా అవుతుంది బ్రదర్ మీతో చెప్పిన తర్వాత నాకు మళ్ళీ తినాలనిపించట్లేదంటే మళ్ళీ రాత్రి వచ్చి బాగా ప్రేయర్ చేసిండ్రు బ్రదరు. రోజు 4 గంటలకు కూడా తినేసి వచ్చింది నేను. దేవునికి మహిమ కలుగును గాక. అసలు అన్నం అంటే ఇష్టం అనిపించేది. మనిషి నేను ప్రేయర్కు పోతున్నా కదా, అక్కడ భోజనం చేయొచ్చు కదా అనుకోవచ్చు నేను. అయినా కూడా 4 గంటలకు కూడా నేను భోజనం చేసి ఇక్కడికి రావడము జరిగింది. కాబట్టి నేను చక్కగా తింటున్నా ఈ మధ్యలో. అది బ్రదర్ యొక్క ప్రార్థన వల్ల. ఇంకా ఇది ఒకటే సాక్ష్యం అని కాదు, కానీ దగ్గర నాకు 2006 నుంచి బ్రదర్ మా ఇంటికి రావడము ప్రారంభించారు. అంతకుముందు మన అంకులు వాళ్ళ చర్చితో మేము ఉంటుంటాం కాబట్టి ఆ తర్వాత 2006 నుంచి మా ఇంటికి రావడం జరిగిండ్రు. ఏ పరిస్థితికైనా ఎప్పుడైనా సరే మా ఫ్యామిలీకి బ్రదర్ ఈ ప్రాబ్లం అంటే ఆ టైంలోనే ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తాం. మనకు ఒక ఫ్యామిలీ డాక్టర్ ఎట్లుంటే మనకి ఎంత ధైర్యం ఉంటుందిలే, ఆ విధంగా ఒక మంచి కాపర్ని కలిగినందుకు మనం ధన్యతం. యెహోవా దేవుడుగా కలిగిన జరువు ధన్యులు అన్నట్టుగా ఈ ఇయర్ మేము కాపర్లు చాలా మంది ఉన్నారు. అంటే బ్రదర్ని నేను పొగుడుతున్నానని కాదు, కానీ నా ఫీలింగ్స్ చెప్తున్నాను నేను. ఎందుకంటే చెప్తే తప్ప కొన్నిసార్లు కొంతమందికి తెలియదు. ఎందుకంటే 20-26 ఏళ్ళ నుంచి దగ్గర 30 ఏళ్ళ నుంచి బ్రదర్ని నేను చూస్తున్నాను. కానీ పర్సనల్గా నాకు 2006 నుంచి మా ఇంటికి రావడం స్టార్ట్ అయింది బ్రదర్. మంచి కాపరి, ఎక్కడ దేనికి ఆశించారు. కొంతమంది ఎట్లుంటారంటే ఉన్న వాళ్ళ ఇంటికి పోతారు, బాగా కానుకలు ఇచ్చే వాళ్ళ ఇంటికి పోతుంటారు, కానీ అందరూ లెక్క చెయ్యరు. కానీ బ్రదర్ ఎక్కడికైనా ఎప్పుడైనా ఎంత దూరమైనా అవసరం అనుకుంటే ఆ ఇంటికి చేరి వాళ్ళ ప్రార్థన చేసి వస్తుంటారు.
ఇలాంటి మంచి కాపరిని కలిగినందుకు మనము నిజంగా దేవునికి వందనాలు చెప్పాలి. ఏ నిమిషమైనా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే మనందరికీ వెన్నుగా ఉంటాడు. నేను ఇప్పుడు కాదమ్మా, కొంతమంది స్విచ్ ఆఫ్ చేసుకుంటుంటారు ఫోన్లు నైట్ కాగానే. అలాంటి ఏమీ లేవు. మన సొంత మనిషిని మనం ఎట్లా, ఇంట్లో మనిషిని ఎట్లా అడుగుతుందో అంత ధైర్యంతో బ్రదర్ మాకు ఈ ప్రాబ్లం ఉంది, మాకు ప్రేయర్ చేయండి అంటే, మేమే కాదు మా పిల్లలు అంకుల్ తోటి సహవాసం కలిగి ఉన్నారు. వాళ్ళు రాలేకపోతారు. నేను కూడా అంటే అనేక సమయానికి ఇక్కడికి రావాలనుకుంటా కానీ దూరం ఎక్కువైనందుకు రాలేని పరిస్థితి నాకు. ఏదో అకేషనల్ గానే ఇక్కడికి రావడం జరుగుతుంటుంది తప్ప రెగ్యులర్ అటెండ్ కావడానికి నాకు వీలు కాని పరిస్థితి. కాబట్టి ఇలాంటి గొప్ప దైవజనులు మనం కలిగి ఉండడం అనేది మనం చాలా అదృష్టంగా భావించవచ్చు. ఉన్నారు, చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళని మనం షో అప్ చేసుకోవడానికి ఒక్కొక్కసారి బ్రదర్ అంటుంటారు. అంటే ఇక్కడికి ఎట్లంటే ఒక అవసరం కొరకు వస్తారు ఈ సంఘానికి, బాగానే వెళ్ళిపోతారు. కనీసము మేము మంచిగా ఉన్నాము, మీరు ఎట్లున్నారని పలకరించే దిక్కు కూడా ఉండదు ఒక్కొక్కసారి బ్రదర్. అటప్పుడు కొన్నిసార్లు నొచ్చుకుంటుంటారు. కానీ బ్రదర్ మీరు ఎవరు ముఖం చూడకండి, మీకు దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో ఆ డ్యూటీ మీరు చేయండి చాలు. మనుషులు ఏంది ఈరోజు ఇస్తుంటారు, రేపు ఇంకో రకంగా ఉంటారు. కాబట్టి మీరు మనుషుల ముఖం చూడకండి అని చెప్పేసి ఒక్కొక్కసారి, అంటే నేను మాట్లాడలేక బ్రదర్ తోటి, కానీ ఒక్కొక్కసారి మాట అంటుంటా, నేను అప్పుడప్పుడు అంటుంటాను అన్నమాట. కాబట్టి నిజంగా మనం ఇలాంటి దైవజనుల్ని కలిగినందుకు చాలా అదృష్టవంతులమని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సహకరించేవారు. ఒక్క మాట కూడా భర్త గురించి వ్యతిరేకంగా మాట్లాడారు. గత ఎన్నో రోజులు నేనైతే చూడలేదు. ఎందుకంటే నేను వాళ్ళకంటే చాలా చిన్న, ఆయన కూడా ఒక్కరోజు కూడా ఇద్దరు అట్లా మాట్లాడుకోకుండా చూడలేదు. అన్నీ వేసుకుంటారు. మ్యారేజ్ లేదు, బర్త్డే లేదు, ఎన్నో రోజులు ఐదు దర్శించడం, వాళ్ళ పిల్లలు చిన్న పిల్లలు మా అయినా కూడా తిరిగి వాళ్ళు కూడా పెళ్లి చేసుకున్నారు, పెద్దగా కానీ అందరి భాషలు ఇక్కడే తీసుకున్నారు. మరి సంతోషకరమైన విషయం. మరి దేవుడు తెచ్చేసి రీసెంట్ గా హైదరాబాద్ లో ఇల్లు కట్టుకోవడానికి కూడా సాయం చేశాడు. దేవుడికి వందనాలు. మనకి రానికి ప్రాబ్లం ఏంటంటే డ్రైవర్ లేదు. కార్ ఉంది, వాళ్ళకి మంచి కార్ ఉంది, డ్రైవర్ లేక వాళ్ళు రాలేకపోతున్నారు. ఇక్కడ మీటింగ్ కొన్ని అటెండ్ చేయకపోతారు. పోయినప్పుడు చీకటి అవుతుంది, రావడానికి కష్టమవుతుందని అట్లా ఇబ్బంది పడతారు. మంచి కార్ ఉన్నది వాళ్ళకు, మంచి ఇల్లు ఉన్నాయి. మరి పిల్లలు కూడా మంచి ఇల్లు కట్టుకున్నారు, బిడ్డలు కూడా. దేవుడికి స్తోత్రం. నేను చెప్పేది ఏంటంటే ఒక కష్టపడితే ఎంత మంచిగా కుటుంబాన్ని పెంచవచ్చు అనేది మన కుటుంబంలో, మన సాహసంలో మీరు సిస్టర్ ఒక మార్గదర్శి. నేను చెప్పగలను సాక్షి. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మంచి సాక్ష్యం లేదా చెప్పగల సాక్షి నేనే. ఎందుకంటే గత రోజులను చూసి ఎంతో మంచిగా వారు వర్తిల్ల పడ్డారు. దేవుడికి వందనాలు. మధ్య కాలంలో వారు భోజనం చేస్తలేమో అని చెప్పి, భోజనం ఎందుకు చేస్తలేరు బా, ఏం తక్కువ, అన్ని ఉండి కూడా భోజనం చేస్తలేరు అంటే ప్రార్థన చేసిన గట్టిగా ప్రార్థన చేస్తే దేవుడి కృపను బట్టి మరి భోజనం చేయగలుగుతున్నారు. మరి మంచిగా వాళ్ళు ఉండగలుగుతున్నారు. దేవుడికి వందనాలు. వారికి ఆరోగ్యం కొరకు, వారి యొక్క మంచి కొరకు మీరు అందరూ కూడా నేర్చుకున్నారు. విద్యాసాగర్ కొరకు మీరు ప్రార్థన చేయండి. ఒకటి దేవుడు వారిని దీవించింది కాక. మరి భాస్కర్ మన మధ్యలో ఉన్నాడు, ఆయన పాట పాడతాడు. పాట పాడిన తర్వాత వేరే సిస్టర్ విద్యాసాగర్ మీద కూడా పాట పాడతారు. మనమందరం కూడా సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా చేయొద్దండి. హల్లెలూయా. యేసు మన హృదయంలో వచ్చేయండి కొమ్మినగా కదా. ఇందాక చెప్పే పలిగిపోయిన పాత్రను తయారు చేసిండు దేవుడు. నన్ను రాస్తాలి బంగారం ఎంత తయారు చేస్తాడు, అట్లా నన్ను తయారు చేసిండు. నా శ్రమలు, బాధలు, శత్రువుల చేతుల నుండి నేనేమని పాటిస్తున్నా, శత్రువులు ఒకవేళ చూసే రోజు చచ్చిపోవాలని పాటిస్తాను. కన్ను వేసి ఇట్లా చూస్తే రావాలి, అట్లా వేస్తున్నానండి. ఇస్మాయిల్ చాలండి. చూసిన ఒక్క కన్ను కూడా ఉండకూడదు. ఆ రోజే చెప్తుంది దేవుడికి. యేసు ప్రభు మన మధ్యలో ఒకవేళ ఉండాలని మీరు అందరూ అనుకుంటే దిగడానికి, ఇక్కడ ఉండడానికి పెద్ద కష్టమేం కాదు. ఆయన దేరియర్, లోడ్ అసలు దేరియర్.
అర్థమైందండి మీకు? సంతోషంగా వచ్చిన అలా చెప్పండి. అందరికి సంతోషమే కదా. దేవుడు మనలో ఉండడం, మనం దేవుని ప్రజలు అవ్వడం చిన్న విషయం కాదు. భాస్కర్ ముందుకు వచ్చి పాడబడుతుంది. ఆ తర్వాత విద్యాశాఖ పిల్లలు పాట సెలెక్ట్ చేస్తూ వాళ్ళు